మరి ఈ కన్యారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, గౌరవం 3, అవమానం 3గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కన్యారాశి వారికి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక బలాన్ని పుంజుకుంటారు. నూతన వాహనాలు కానీ నూతన భూములు కానీ కొనుగోలు చేస్తారు. మరి ఈ కన్యారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు 2026 జూలై నెల 1 నుంచి లాభంలోనికి ప్రవేశిస్తాడు. 1 వరకు ఆయన దశమ భావంలోనే ఉంటాడు. అనగా జూన్ నెల 1వ తారీఖు వరకు ఆయన దశమ భావంలో కాస్త ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. జూన్ నెల 2 నుంచి ఆయన లాభభావంలో కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా బాగుంటుంది వీరికి జూన్ నెల 2 తర్వాత కన్యారాశి వారికి. ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా సప్తమ భావంలో వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. పోటీ పరీక్షల్లో అనుకున్నంతగా మంచి ఫలితాలు రావు. ఇంటర్వ్యూల్లో మీరు అనుకున్నంతగా విజయాన్ని సాధించలేకపోతారు. ఈ కన్యారాశి వారు జూన్ నెల 1 వరకు దశమ భావంలో గురువు సంచరిస్తున్నారు కనుక సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకి అందించండి.